నా పేరు ఆల్రౌండర్ రవి అండి. మీరు చూసే ఉంటారు యూట్యూబ్స్లో. సో మిమిక్రీ ద్వారా సరదాగా మీ అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇప్పుడు మీ అందరూ నవ్వించే ప్రయత్నం ఖచ్చితంగా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం యూనిక్ వాయిసెస్ ప్రెజెంటేషన్ ఇస్తాను. సో మనందరూ బాగా తెలుసు, ఇలాంటి కార్యక్రమంలో కొంచెం సరదాగా ఒక డైలాగ్ని ప్యారడీ చేస్తే ఎలా ఉంటుందని సరదా చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ కనుక ఇక్కడ ఉన్నవంటి కొంతమంది ప్రొడ్యూసర్స్ లేదంటే కనుక అరుంధతి పార్ట్ 2 తీస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్ చూపిస్తాను. అరుంధతి సినిమా మనందరం చూసాం. అందులో నేను వదల బొమ్మలు అనే పశుపతి డైలాగ్ మనందరూ బాగా తెలుసు. చూడని వారంటే ఎవరు లేరు కదండి ఆ సినిమా. మీరు చూడకపోయినా పర్వాలేదు, జమ్మిలో నెలకు 3 సార్లు వేస్తూనే ఉంటారు. సో అరుంధతి సినిమాలో నిన్ను వదల బొమ్మలు అనే డైలాగ్ని ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో యంగ్ హీరోస్ కమెడియన్స్ చెప్తే ఎలా ఉంటుందని సరదా చేసి చూపిస్తారండి. రవిశంకర్ గారు చెప్పినటువంటి వాయిస్ సోనసూద్ గారు చేశారు. ముందుగా మీ అందరికి తెలుసు ఆ డైలాగ్. ఓసే అరుంధతి, నీకు పెళ్ళ 80 ఏళ్ళుగా పగతీరని పిశాచినై కసితో రగిలిపోతున్నాను. నన్ను చంపి సమాధుల కుల్లబెట్టిన నేను వదల బొమ్మలే వదలా. ఈ డైలాగ్ అందరూ తెలిసిందే. ఈ డైలాగ్ కనుక పశుపతి క్యారెక్టర్ వేయడానికి కొంతమంది వస్తే ఎలా ఉంటుంది, ఆ పశుపతి క్యారెక్టర్ కొంతమంది హీరోస్ వేస్తే ఎలా ఉంటుంది అనేది నేను సరదా క్రియేట్ చేశాను. సమాధి లోపల నుంచి డైలాగ్ చెప్తే విజయ్ దేవరకొండ గారు కనుక పశుపతి క్యారెక్టర్ వేస్తే ఎలా ఉంటుంది, జస్ట్ ఫర్ ఫన్ అన్న సరదా నవ్వుకోవడానికి. అర్జున్ రెడ్డి వాయిస్ మోడ్యులేషన్ నుంచి విజయ్ దేవరకొండ గారు ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అరుంధతి, నీ అమ్మ 1 కాదు 2 కాదు 80 సంవత్సరాల సమాధిలో పెట్టినారే. శివ చెప్పండి దానికి అసలుకే నేను శంకిగాని. మేడం ప్లీజ్ మేడం నన్ను వదిలేయండి మేడం, ఊరికి అరుంధతి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాను. ఆ మాత్రం సమాధిలో పెట్టేసింది రాదు. ఏంద్రది నాకంటే శంకిలాగా ఉంది ఇది. అరే శివ చెప్పరా, అరే కమల్ నాకు కొంచెం కూడా ఓపిక లేదురా. శివ చెప్పరా, కొంచెం కూడా ఓపిక లేదురా, సమాధి బద్దలు కొట్టమని చెప్పరా. అరే ఇంద్ర ఇంత గలీజ్గా ఉంది. అరే శివ, ఈ సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే మనకేమైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ అఫెక్టెడ్ పర్సన్ కూడా నీ అమ్మ నా జీవితంలో మొత్తం ఈ సమాధే ఉంది. వాట్సాప్ మా రౌడీగా నచ్చుతాయి. మీరు అందరు గట్టిగా చప్పట్లో కొట్టచ్చు. ఈ రకంగా విజయ్ దేవరకొండ గారు అరుంధతి ఇలా చెప్తే ఎలా ఉంటుంది. అదే రాయలసీమ భాషలో చక్కగా మాట్లాడేటువంటి కమెడియన్ స్వర్గీయ జయప్రకాష్ రెడ్డి గారు కనుక పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. ఓ అరుంధతి గబ్బుమండ, ఏమే సమాజంలో పెట్టినావా లేదవి, నీ భావని పశుపతిని మాట్లాడుతూ ఉన్నాను. ఓ అరుంధతి పో గబ్బురానా, మన సిటిగండా ఉన్నాడే కానీ దీని బండప్పుడు సమాధి గండా చెప్పకుండా పోయినాడమ్మి. ఓ అరుంధతి కూజాలు చెవులు అవుతున్నాయి, నువ్వు సమాధి బతులు కొడతావా, నెత్తి మీద పడి బాంబు ఏమంటావా పో గబ్బురానా. ఈ రకంగా సో మన జయప్రకాష్ రెడ్డి గారు చెప్తారు. అదే పోసాలి కృష్ణమురళి గారు కొంచెం ఎమోషనల్ అవుతూ డిబేట్లో మాట్లాడే వాయిస్ వేరియేషన్లో పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. ఓ అరుంధతి పిచ్చిదానా, పనికి వెళ్ళారా, ఎన్నాళ్ళు పెడతావా సమాధిలో, 1 కాదు 2 కాదు 20 సంవత్సరాలు సమాధిలో పెడతావా. అరుంధతి పొరపాటున అరుంధతి బొమ్మల్ని నన్ను పెళ్లి చేసుకుంటావు అన్నారు, ఆ మాత్రం సమాధిలో పెట్టేస్తావా. అరుంధతి నేను మారిపోయాను బంగారం, నేను మగాన్ని, నేను ఐడీలు వేసుకోను, నేను మగాన్ని. అరుంధతి వచ్చి సమాధి బద్దలు కొట్టు బంగారం, నువ్వు సమాధి బద్దలు కొట్టిపోయినా ఐ లవ్ యూ అరుంధతి, ఐ లవ్ యూ బంగారం, వెళ్ళిపోతా, నాకు వద్దు ఈ సమాధి వద్దు. ఈ రకంగా పోసారి గారు ఎమోషనల్ అవుతూ చెప్తూ ఉంటారు. అదే మన బాబుమోహన్ గారు, సో అదే స్పాయ్ గారు, ఆల్ ఇండియా అన్న గారు, ఆయన కనుక రాత్రి అంతా అనుష్క కళ్ళకు వచ్చింది, ఆయన కనుక పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. అరుంధతి బొచ్చుకో 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 బొచ్చుకో, రాత్రంతా కళ్ళకు వచ్చేసామమ్మ, 1 ముద్దులమ్మ మరద్దే ఎందుకు ఏమిటి ఎలా ఆ 1 అడగద్దే. అరుంధతి నువ్వు కనుక సమాధి బద్దలు కట్టిపోయినా నా దగ్గర సమాధిలో 3 పంది పిల్లలు ఉన్నాయమ్మ. నల్ల పంది, ముళ్ళ పంది, అడవి పంది, నమస్తే కొడన్న. ఈ రకంగా బాబుమోహన్ గారు చక్కగా ఇవి వేస్తుంటారు. నాకు ఇండస్ట్రీలో జూనియర్ సప్తగిరి అనే పేరు. ఆయన కనుక సప్తగిరి కనుక ప్రేమగా చిత్రం వాయిస్ మోడ్యులేషన్ నుంచి ఈ డైలాగ్ని పశుపతి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. గోల్లీ మార్ మార్, ఎవరెవరెవరెవరు
ఎవరో ఇక్కడ సమాధిలో పెట్టారు. ఏమే అరుంధతి నువ్వేనా? వచ్చేసాను అక్క, ఊరికి అన్నానక్క, ఆ మాత్రం వచ్చేస్తావా అక్క? సమాధి బద్దలు కొట్టక్క. వాడు చూసిరా ప్రవీణ, ఎలా ఉన్నారా బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాను. ఆ మాత్రం సమాధిలో పెట్టేస్తావా అక్క? ఉంటానక్క. అరే ఆడు చచ్చారా? సో ఈ విధంగా సత్యగిరి యొక్క వాయిస్ తీసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తగా డిఫరెంట్గా మన చమ్మక్ చంద్ర గారు జబర్దస్త్ ద్వారా మనం బాగా తెలుసు. చమ్మక్ చంద్ర గారు అని పశుపతి క్యారెక్టర్స్ ఉంటే ఎలా ఉంటుందని సరదాని క్రియేట్ చేశానండి. సరదాగా స్కిట్లో ఆయన మాట్లాడే వాయిస్ మోడ్యులేషన్ యూనిక్ వాయిస్ నేను ప్రజెంటేషన్ ఇస్తాను. ఆయన కనుక పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఏమండి అరుంధతి గారు, మీ మనసులో ఎవరు లేరు, నా మనసులో ఎవరు లేరు. ఏమండి మీ ఆయన ఇంట్లో లేడు, నా పిల్లల ఇంట్లో లేదు. ఊరికి నేను సమాధి బద్దలు కొట్టండి అన్నానండి, పెళ్లి చేసుకోండి అన్నాను. మా జీలకర్ర బెల్లం నీ జాడిలో నామకే. అరుణతే నువ్వు కనుక సమాధి బద్దలు కొట్టపోతే నేను వెళ్ళిపోతానే. నేను కనుక చీర కట్టానంటే మామూలు గంటలే చిత్రచిత్రైపోతుంది. ఉంటానండి అరుంధతి గారు. ఈ రకంగా మనం తీసుకోవచ్చు. చూశారు కదా, బాగా నచ్చిందా? నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పులు కట్టాలి.